श्री गुरुभ्यो नमः। हरिः ओम्। अनंता अच्युता अनंता गोविंद, अच्युता अनंता गोविंद, पुरुष नारायण, पुरुष नारायण, अच्युता अनंता गोविंद, अच्युता अनंता गोविंद, पुरुष नारायण, पुरुष नारायण। नारायण हरि नारायण, नारायण हरि नारायण, नारायण श्रीमन्नारायण, नारायण श्रीमन्नारायण। अच्युता अनंता गोविंद, अच्युता अनंता गोविंद, पुरुष नारायण, पुरुष नारायण। श्रीधरा माधवा दामोदरा, दामोदरा, श्रीधरा माधवा दामोदरा, श्रीधरा माधवा दामोदरा, मधुसूदना मनमोहना, मधुसूदना मनमोहना, मधुसूदना मनमोहना, मधुसूदना मनमोहना, मधुरानाथ मम प्राणनाथ, मधुरानाथ मम प्राणनाथ, मधुरानाथ मम प्राणनाथ, मधुरानाथ मम प्राणनाथ। अच्युता अनंता गोविंद, अच्युता अनंता गोविंद, पुरुष नारायण, पुरुष नारायण, नारायण श्रीमन्नारायण, नारायण श्रीमन्नारायण, नारायण लक्ष्मी नारायण, नारायण लक्ष्मी नारायण। अच्युता अनंता गोविंद, अच्युता अनंता गोविंद, पुरुष नारायण, पुरुष नारायण, नारायण श्रीमन्नारायण, नारायण श्रीमन्नारायण, नारायण
నారాయణ లక్ష్మీ నారాయణ శ్రీధరా మాధవ దామోదర శ్రీధరా మాధవ దామోదర మధుసూదన మనమోహన మధుసూదన మనమోహన మధురానాథ మమ ప్రాణనాథ మధురానాథ మమ ప్రాణనాథ అచ్యుత అనంత గోవింద నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ శుకరూప ప్రబోధజ్ఞా సర్వశాస్త్ర విశారద ఏతత్ కథా ప్రకాశేన మదజ్ఞానం వినాశయ మదజ్ఞానం వినాశయ యస్య భాసా విభాతీదం సర్వం సదసదాత్మకం సర్వాధారం సదానందం స్వాత్మానం తం హరిం భజే. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, శ్రీమద్ భాగవత సత్సంగానికి స్వాగతం. ఈరోజు భీష్మ ఏకాదశి. మహాభాగవతోత్తముడు స్మరించినంత మాత్రాన రోమాంచనం కలుగుతుంది. ఎన్ని కష్టాలు పడ్డాడో మహానుభావుడు, ధర్మం కోసం ఎంత పోరాడారో మహానుభావుడు. చిన్నప్పుడు పెరిగినప్పుడు తండ్రి దగ్గర లేడు, యుక్త వయసు వచ్చిన తర్వాత తల్లి దగ్గర లేదు. అయితే ఆ తండ్రి కూడా కొంతకాలమే ఉండి వెళ్ళిపోతే తండ్రికిచ్చిన మాట కోసం ఆ వంశాన్ని, ఆ వంశంలో ఉన్నటువంటి వాడిని సింహాసనంలో కూర్చుండబెట్టి ఆ సింహాసనాన్ని కాపాడడం, రాజ్యాన్ని, రాజధర్మాన్ని పాటించడం, పోషించడం ఎంత కష్టపడ్డారు. అయితే అంత కష్టపడినటువంటి మహానుభావుడికి చివరి సమయంలో కూడా అంపశయ్యపై పడి ఉండాల్సి వచ్చింది. ఎందుకు అని అడిగితే మనకి కొన్నింటికి సమాధానాలు దొరకవండి. దానికి పెద్దలు వేరే వేరే ఏ కారణాలు చెప్పినా అది మనకి సంతృప్తిని ఇవ్వదు. ఇక ఒక్కటి ఏమిటంటే ఫైనల్ ఆన్సర్ ఇలా జరగాల్సి ఉంది. మన జీవితాల్లో జరిగినటువంటి ఘట్టాలు బట్టి మాకే ఎందుకు ఇలా జరిగింది, ఇంత కష్టమా, ఇంత అన్యాయమా, ఇంత ఘోరమా, ఇంత భగవంతుడు నమ్మితే అని ఎన్నో ప్రశ్నలు వస్తాయి. అలాంటప్పుడు ఎందరో భాగవతోత్తములు వారి వారి జీవితాల్లో జరిగినటువంటి సంఘటనల్ని మనం గుర్తు తెచ్చుకుంటే మన కష్టం ఎంత, మన మీద ఉరికినప్పుడు, మనకు ప్రాప్తించినప్పుడు ఇలా మనం ఎంత చెల్లించిపోతున్నాము, మనకన్నా కష్టాలు పడినటువంటి వాళ్ళు ఈ లోకంలో ఎందరు ఉన్నారో కదా అని అన్నప్పుడు ఓహో, దీనికి కూడా ఏదో కారణం ఉండి ఉంటుంది, మనకి తెలియదు. కారణం ఏదైనా కార్యం మాత్రం ఇలా జరగాల్సి ఉంది అని అనుకోవడం తప్ప మరొక
సమాధానము ఉపాయము లేనే లేదండి. అంచేది ఇవాళ ఆ భాగవతోత్తముడు గురించి కొద్దిగా స్మరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ధర్మరాజు తాను చేసినటువంటి యుద్ధంలో ఎందరో వీరులు మరణించారు. నేను ఆ కుటుంబానికి ఎంతో ద్రోహం చేశాను, ఎంత పాపం నాకు కలిగి ఉంటుందో కదా అని చలించిపోయి ఉన్నాడండి ధర్మరాజు. అంటే సామాన్యుడికి అసామాన్యుడికి ఉన్నటువంటి తేడా ఏమిటంటే, సామాన్యుడు తోచిందల్లా చేసేస్తాడు. జరిగింది ఏమిటి, దానివల్ల నా దోషం ఏమిటి, నేను మంచి చేశానా చెడు చేశానా అని వివేకించుకోడండి. అదే ఒక ఉత్తముడు, అదే ఒక సత్వగుణం ఉన్నటువంటి వాడు ఏం జరిగింది, దీనిలో జరిగినటువంటి దానిలో నా పాత్ర నేను ఎలా పోషించాను అని ఒక్కసారి గుర్తు తెచ్చుకొని దీన్ని మనం ఎలా, దీనికి ఉపాయం ఏమిటి, దీనికి తరడం ఏమిటి అని ఆలోచిస్తాడండి. చలించిపోతాడండి, పశ్చాత్తప్తుడవుతాడండి. అలా పశ్చాత్తప్తుడైనటువంటి ధర్మరాజుని పరమాత్మ వెంటే ఉన్నాడండి. వెంటే ఉన్నటువంటి పరమాత్మ రండి సూర్యుడు అస్తమించనున్నాడు, అస్తమించే లోపుగానే ఆ ప్రకాశాన్ని మనం స్వీకరించాలి అని తీసుకుని వెళ్ళాడండి పరమాత్మ పాండవులను, ద్రౌపదిని. అయితే ఇలా పరమాత్మ వస్తున్నాడు అని తెలిసినటువంటి మహానుభావులు ఎందరెందరో ఋషులు వచ్చారండి. ఎక్కడికి వచ్చారండి? ఇంతకు ఆ అస్తమించే సూర్యుడు ఎవరండి అని అంటే, జ్ఞాన సూర్యుడు భీష్మ పితామహుడండి. పంచపాండవులందరూ కూడా వారి వారి రథాలను అధిరోహించి ఏదో దేవలోకంలో నుంచి భువిపై వాలిపోయినటువంటి ఒక దేవతలాగా యుద్ధ రంగంలో అంపశయ్యపై పవళించి ఉన్నటువంటి భీష్మ పితామహుడి దగ్గరికే అందరూ వచ్చారండి. బృహదర్శుడు, భరద్వాజుడు, పరశురాముడు, పర్వతుడు, నారదుడు, వేదవ్యాస భగవానుడు, కశ్యపుడు, అంగిరసుడు, కౌశికుడు, ధౌమ్యుడు, సుదర్శనుడు, శుకుడు, వశిష్ఠుడు, ఇలా ఎంతో మంది మహానుభావులందరూ రాజర్షులు, బ్రహ్మర్షులు తమ తమ శిష్యులతో, ఎక్కడికన్నా కుటుంబం సపరివార కుటుంబం అంటారు కదండి, అలా శిష్య ప్రశిష్య సమేతంగా ఈ రాజర్షులు, బ్రహ్మర్షులు అందరూ కూడా దేశకాల విభాగము తెలిసినటువంటి మహాజ్ఞాని అయినటువంటి భీష్మాచార్యుల వారు అస్తమించనున్నారు అని వారందరూ వేయించేశారు. అయితే అన్నీ తెలిసినటువంటి మహాజ్ఞాని, అంతటి జ్ఞానంలో కూడా సాంప్రదాయం తెలిసినటువంటి మహానుభావుడు కాబట్టి వచ్చిన వారందరినీ సత్కరింప చేశాడు. ఎవరిని? రాజర్షులను, బ్రహ్మర్షులను. ఇక ఆ తరువాత చెబుతూ ఉన్నారండి, మాయాంగీకృత దేహుండై అఖిలేశ్వరుడు మనుజుడైనాడని ప్రజ్ఞాయత్త చిత్తమున గాంగేయుడు పూజనము చేసి కృష్ణుణ్ణి జిష్ణుణ్ణి. మహాజ్ఞాని కదండి, అందున భాగవతోత్తముడు కదా. ఒక మాయావేషధారి, లీలా మానుష విగ్రహధారి అయినటువంటి ఆ పరమేశ్వరుడు, ఆ సర్వేశ్వరుడు అందరిలో అందరిగా, అందరి వాడిగా ఉన్నటువంటి ఒక మానవ దేహాన్ని ధరించి కృష్ణున్ జిష్ణున్ అన్నారండి. జిష్ణుడు అంటే జయశీలత్వం కలిగినటువంటి ఆ పరమాత్మ కృష్ణుడుగా అవతరించి అరుదించాడు అని తెలిసినటువంటి మహాప్రజ్ఞాని కాబట్టి వచ్చిన మహానుభావులందరికీ వారి వారి పరిచారకులతోటి దగ్గరున్న వారితో సేవలు చేయించాడు, అతిథి మర్యాదలు చేయించారు భీష్మ పితామహుడు. మిగిలిన వారందరికీ కూడా చేయించారండి. కానీ ప్రజ్ఞానంతో కూడినటువంటి వాడే గాంగేయుడు శ్రీకృష్ణుడిని పూజించాడు. ఎలా పూజించాడండి? అదేంటి, అంపశయ్య మీద పడుకుతూ ఉన్నాడు కదండి.
ఈయన ఎలా పూజించాడండి అని అంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది ప్రజ్ఞానంతో గాంగేయుడు శ్రీకృష్ణ పరమాత్మని పూజించాడు. అంటే మానసికంగా, మనస్సుకు మనస్సుగా, ఆత్మకు పరమాత్మగా ఉన్నటువంటి ఆ పరమాత్మను తానే పూజించాడటండి. బాహ్యమైన పూజ కాదు కదా, ఆంతర్యమైన పూజనే స్వీకరిస్తాడు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంచేది ఇక్కడ ఈ గంగానందనుడు శ్రీకృష్ణ పరమాత్మని అలా పూజించిన తర్వాత వినమ్రులు ప్రేమపాత్రులు అయినటువంటి పాండవుల్ని చూసి దగ్గరికి రమ్మనమన్నారు. ప్రేమతో వినయ విధేయతలతో ఉన్నటువంటి వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకున్నారు. అపారమైనటువంటి అనురాగంతో, ఆ అనురాగం ఏం చేస్తుందంటే కంటి వెంట నీళ్లు కార్పిస్తుంది. బాష్పధారలు నిండి ఉన్నటువంటి కళ్ళతో భీష్మ పితామహుడు ఇలా అంటూ ఉన్నారు. ధరణి సురులు హరియు ధర్మంబు దిక్కుగా బ్రతుగదలంచి మీరు బహు విధముల నన్నలార పడితిరి ఆపరంపరలు ఇట్టి చిత్రకర్మమెందుగలదు. ధరణి సురులు అంటే భూమిపై నడయాడేటటువంటి దేవతలు, బ్రాహ్మణులు అంటారండి. నాయన పాండవులారా, భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను, బ్రాహ్మణుల్ని, ధర్మాన్ని, ముగ్గురిని నమ్ముకున్నటువంటి వాళ్ళు మీరు. దైవము, ధర్మము, ధరణిసురుడు అంటే బ్రాహ్మణుడు, ఇలా ముగ్గురిని నమ్ముకుని జీవించేటటువంటి మీరు ఎన్ని కష్టాలు పడ్డారు నాయన. అసలు ఇటువంటి విచిత్రమైన విషయం ఇంకేముంటుంది చూడండి. అంటే ఇలాంటి విషయాలు వింటుంటే మన జీవితాల్లో కష్టాలు కష్టాలా కాదు కాదు అనిపిస్తుంది. ఎన్ని కష్టాలు పడ్డారు నాయనా మీరు అని అంటూ సంతసమింతలేదు, కించుకు సంతోషం కూడా లేదు ఆ కుంతీదేవికి. మృగశాప వశంబున పాండు భూవిభుండు అంతము నొందియుండా. ఆ జింక వేషంలో ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుడి యొక్క శాపంతో ఆ పాండు మహారాజు జీవితాన్ని కోల్పోయాడు. మెమునర్భకులం కొని వచ్చి కాంక్షతో ఎంతల వారిగా పెనిచే. చిన్న పిల్లలు మీరు, అటువంటి మిమ్మల్ని ఆ కుంతి తీసుకుని వచ్చి ఇంత పెద్దవాడని చేసింది. ఎన్నడు సౌఖ్యము పట్టు కానదు ఈ కుంతి. సౌఖ్యం ఏమైనా ఉందా అని ఆవిడ జీవితంలో తరచి తరచి చూసినా ఇంత సౌఖ్యం కూడా లేనే లేదు. ఎవరండి ఆ మహాతల్లి? ఒక మహారాజుకు కుమార్తె, ఒక మహారాజుకు పెంపుడు కుమార్తె, ఒక మహారాజుకి ఇల్లాలు, మహావీరులైనటువంటి పాండవులకు తల్లి. ఎప్పుడైనా జీవితంలో సుఖము అనేది ఎరిగిందా అంటే ఆహా లేనే లేదు. పైగా సుఖం కలగకపోయినా పర్వాలేదండి, అనేక దుఃఖముల కుందుచునుండును భాగ్య పెట్టిదో. సుఖమే లేదు సరిగదా, ఎన్నో దుఃఖాలు, ఎన్నో కష్టాలు పడింది. ఇక ఏం భాగ్యమో ఏమి భాగ్యమో అలా జరిగింది అని భీష్మ పితామహుడు ఆ పాండవులు అంత మంచివాడు. ఏమిటండి? దైవాన్ని, ధర్మాన్ని, బ్రాహ్మణోత్తముని ముగ్గురిని నమ్ముకుని జీవించినటువంటి వారికి ఇంతటి దశనా అని అంటూ వాయువశంబులైగసి వారి ధరంబులు మింట బుడుచుం వాయుచునుండు కైవడి ప్రపంచము సర్వము కాలతంత్రమై పాయుచు గుడుచుండు ఒక భంగి చెరింపడు కాలమన్నియుం చేయుచునుండు కాలము విచిత్రము దుస్తరమెట్టి వారికి. కాలము ఎంతటి విచిత్రమైనటువంటిది, ఎలాంటి వాళ్ళైనా కావచ్చండి. అందుకనేనండి మన పెద్దల్ని, మన పూర్వీకుల్ని మనం తలుచుకుంటూ ఉంటే మనకి గుండె ధైర్యం వస్తుందండి. బాధల్ని, కష్టాల్ని కూడా ఎలా ఓర్చుకోవాలో తెలుస్తుందండి. ఉదాహరణ ఏం చెబుతున్నారు అంటే,
ఆకాశంలో మేఘాలు గాలికి ఎగిరి ఇక్కడున్న మేఘం మరెక్కడికో వెళుతుంది, మరెక్కడున్న మేఘం మరొక చోటికి వస్తుంది, పరస్పరం కలుసుకుంటాయి, మరలా మరొక గాలికి విడిపోతూ ఉంటాయి. జీవితాలన్నీ ఇంతే కదా. అలానే ప్రపంచంలో ప్రాణికోటి సమస్తము కూడా కాలము అనేటటువంటి గాలి యొక్క తాకిడికి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని కలుపుతూ ఉంటుంది, కలిసి అన్యోన్యంగా ఉన్నటువంటి వాడిని విడగొట్టేస్తూ. కాలము అనేది ఎప్పుడు ఒకే రీతిగా జరగదు. జీవికి స్వేచ్ఛ అనేది లేదు. ఇదంతా ఎవరు చెబుతున్నారంటే భీష్మ పితామహుడు చెబుతూ ఉన్నారు. పాండవుల్ని చూసి ప్రేమతో ఏమిటి, ఎందుకు ఇలా జరిగింది అని అంటూ మరలా ఆయనే సమాధానం చెప్పుకుంటున్నారు. కాలం అనేది ఎప్పుడు ఒకే రీతిగా ఉండదు, ఒకే రీతిగా జరగదు. ఏ జీవికి కూడా స్వేచ్ఛ అనేది లేనే లేదు. కాలమే అన్నింటికీ మూలం. అటువంటి కాలం చాలా చిత్రమైనటువంటిది, విచిత్రమైనటువంటిది. అమాంతంగా తీసుకెళ్లి సుఖసాగరంలో పడేస్తుంది, సుఖసాగరంలో ఉన్నటువంటి వాడిని తీసుకెళ్లి అమాంతంగా దుఃఖసాగరంలో కూడా పడేస్తుంది. అంచేత నాయన ఎంతటి వారైనప్పటికీ కూడా ఈ కాల ప్రభావాన్ని దాటలేరు నాయన అన్నారు. అది ఎంత వాస్తవం అండి. కాల ప్రభావాన్ని ఎవడు అడ్డుకోలేడు. పరమాత్మ ప్రక్కనే ఉండి కూడా అడ్డుకోలేదు, అడ్డుకోడు. అడ్డుకోలేక కాదండి, ఆ నియతి అంతే. ఆ నియతిని అలా చూస్తూ ఉంటాడే తప్ప దాన్ని ఏమి తాను కూడా అతిక్రమించకండి. మరొక్క మాట కూడా చెబుతూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పాండవులు ఎంత పుణ్యాత్ములు, ధర్మాత్ములు, ఏమైనా అసమర్థులా? కాదే. రాజట ధర్మజుండు సురరాజ సుతుండట ధన్వి శాస్త్రవోద్వేజకమైన గాంధీవము విల్లట సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట ఉగ్రగదాధరుడైన భీముడై యాజికి తోడు వచ్చునట ఆపదగల్గుటితేమి చోద్యము. ఎంత సత్యమండి అది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరండి? ధర్మజుడు రాజ్యాన్ని కోల్పోయి అరణ్యంలో తిరుగుతూ ఉంటే ధర్మరాజు గారు మహారాజు గారు అనే అంటూ వచ్చారు ఋషులు మునులు. అంచేత ఈ ధర్మజుడు అంతటి వాడు మహారాజు. ఇతడికి సోదరుడు ఎవరండి? ఇంద్రుని కుమారుడు, మహావీరుడు అయినటువంటి అర్జునుడు, మహాయోద్ధ. అంతేకాదు శత్రు భయంకరమైనటువంటి గాండివం అతని ధనస్సు. తలచినంత మాత్రానే పరంతపుడు అండి, ఇతరుల యొక్క గుండెలు గుబేలు అనిపించేటటువంటి ధనస్సు కలిగినటువంటి వాడు అర్జునుడు సోదరుడు. ఇక రథసారథి ఎవరండి? స్మరించినంత మాత్రాన సమస్త శుభాలను కలిగించేటటువంటి శ్రీకృష్ణ పరమాత్మ రథసారథి. అంతేనా? చండ ప్రచండమైనటువంటి గదా దండాన్ని ధరించేటటువంటి భీముడు కొండంత అండ. ఆయన ఇంతటి మహామహిమాన్వితమైనటువంటి సహాయ సంపత్తులు, సోదరులు, సర్వేశ్వరుడు వెంట ఉన్నప్పటికీ కూడా ఈ పాండవులకి అరణ్యవాసాలు, అజ్ఞాతవాసాలు, ఈ 2 వాసాల్లో కూడా ఎన్ని ఆపదలు. ఆహా, ఎంత ఆశ్చర్యము అని అనుకుంటున్నారండి భీష్మ పితామహుడు. అంతేకాదు, ఈశ్వరుండు విష్ణుడి వేళ నెవ్వనికి విజేయు పురుషుడేమి ఎరుగు అతని మాయలకు మహాత్ములు విద్వాంసులడిగి మెలుగుచుందురు అంధులగుచూ. ఆ ఈశ్వరుడు ఉన్నాడే శ్రీమన్నారాయణుడు, ఎప్పుడు ఎవరికి ఏం చేస్తాడో ఎవరు చెప్పగలరు? ఆ మహానుభావుడి యొక్క మాయలకు పెద్ద పెద్ద విద్వాంసులు కూడా దిక్కు తెలియని వారై లోబడి అణిగిమణిగి ఉంటున్నారే తప్ప సాహసంగా పైకి మేము అనుకుంటున్నాం, మేము ఇది చేసి తీరతాము అనేటటువంటి మాటలు కూడా మాట్లాడలేకపోతున్నారు. ఇది పెద్ద పెద్ద విద్వాంసులు కూడా దిక్కు తెలియని వారే అణిగిమణిగే ఉంటారు. అది సర్వేశ్వరుడు యొక్క ఆజ్ఞ.
అంచేత మనం కూడా ఏమనుకోవాలండి, మేము ఏం పాపం చేశాం ఇలా జరిగింది, ఆహా ఇది ఇలా జరగాల్సి ఉంది అంతే. ఈ ప్రశ్న వేస్తే పాండవులు ఏం పాపం చేశారండి? అసలు పాండవులు మనలాగా సామాన్యులటండి? ద్రౌపది సామాన్య స్త్రీనా, పాండవులు సామాన్యమైనటువంటి పురుషులా? కాదే. ఎందుకు ఇలా జరిగింది? సర్వేశ్వరుని యొక్క లీల, సర్వేశ్వరుని యొక్క మాయ. అంచేత ఏ కాలంలో ఏది చెయ్యాలనుకున్నాడు అది చేస్తాడే తప్ప మన పాపము కారణం కాదండి. మనం ఏదో పుణ్యం చేస్తే మనకి ఇదేదో కలిసి వచ్చేసింది, మనకి ఏదో భోగం వచ్చేసింది, దానికి పుణ్యం కూడా కారణం కానే కాదు. అంచేత మన విచారణలో ఏం నిర్ణయించుకోవాలండి? పుణ్యము పాపము కాదు, ఇది సర్వేశ్వరుని యొక్క లీల, సర్వేశ్వరుని యొక్క ఆజ్ఞ. మరి ఈ ఆజ్ఞను మనం స్వీకరించలేకపోతున్నామే, బాధపడుతూ ఉన్నామే, గుండెలు ఎండిపోతూ ఉన్నవే, హృదయం శుష్కించిపోతుంది, తగతగలాడిపోతుంది అని అంటే ఎంత తగతగలాడినా తపన పొందినా ఆ భగవంతుని యొక్క స్మరణ తప్ప మరొక ఉపాయం లేనే లేదు. పాండవులు కూర్చుని ఏడ్చారండి. అయ్యో నిజమే కదా తాతగారు, మీరు ఇప్పుడు గుర్తు చేశారని కూర్చుని ఏడ్చారా? తాతగారి ప్రేమతో అన్ని తలుచుకుని బాధపడుతున్నారంతే. ఇదంతా సర్వేశ్వరుని లీల. ఇదే మనందరికీ కూడా ఉండాల్సినటువంటి స్థిర నిర్ణయం, నిశ్చయం అని అంటూ ఇక్కడ చెబుతూ ఉన్నారండి. కావున దైవతంత్రం పైన పనికి వగవం పని లేదు. ఇదంతా దైవతంత్రం. ఏదైనా కావచ్చండి, మనకి ఏదైనా భోగం రావచ్చు, లేదా మనకి ఏదైనా యోగం రావచ్చు, లేదా మనకి ఏదైనా రోగం కూడా రావచ్చు. ఏదైనప్పటికీ కూడా దైవతంత్రము, దీనికి వగవం పని లేదు, అంటే బాధపడాల్సినటువంటి పని లేనే లేదు అని అంటూ, రక్షకులు లేని ప్రజలను ఉపేక్షింపక రక్షింప పుండరీకాక్షుండు సాక్షాత్కరించిన నారాయణుండు. తేజో నిరూఢుండు కాక యాదవులందు గూఢుండై తన మాయ చేత లోకంబుల మోహాతిరేకంబు నొందించు అతని రహస్య ప్రకారంబులు భగవంతుండైన పరమేశ్వరుండెరుగు. నైనా ఇదంతా దైవ సంకల్పం, అంచేత దీనికి విచారించాల్సిన అవసరం లేదు. రక్షణ లేనటువంటి ప్రజానీకాన్ని రక్షించడం కోసమే శ్రీహరి పుండరీకాక్ష రూపంలో సాక్షాత్కరించాడు. ఈ వాసుదేవుడు ఉన్నాడే, వసుదేవుని కుమారుడు కదండి, తన దైవత్వం తెలియనివ్వకుండా ఎదుకులో రహస్యంగా సంచరిస్తూ తన మాయ చేత ముల్లోకాన్ని మోహంలో ముంచి తెలుస్తూ ఉంటాడు. ఆ గుట్టుమట్టులు ఇంకా ఆ దేవర్షి అయినటువంటి నారదమహర్షి ఉన్నారే, అతనికి తెలుసు. జ్ఞానస్వరూపుడైనటువంటి కపిలావతారుడికి తెలుసు. నాయన్లారా, ఇదంతా శ్రీకృష్ణుని దేవకీ పుత్రుడని, మీ మేనమామ కుమారుడని మీరెంతవరకు అనుకున్నారు. దూతగా, మీకు దూతగా వెళ్ళాడు కదండి, రాయబారిగా వెళ్ళాడు, సచివుడుగా మంత్రిగా ఉన్నాడు, సారథిగా సారథ్యాన్ని వహించాడు, బంధువుగా, మేనత్త కొడుకు కదండి, మేనమామ కొడుకు, బంధువుగా మిత్రుడుగా భావించి ఎన్నో పనులని ఆయనతో చేయించుకున్నారు. ఎన్ని పనులు చేయించుకున్నారు ఆయనతో. అయినా ఎలాంటి లోపం లేదు, రాగద్వేషాలు లేనటువంటి వాడు ఆ పరమాత్మ, అహంకారం లేనటువంటి వాడు, ద్వంద్వాలకు అతీతుడు, సమదర్శనుడు, సర్వాత్మకుడు అయినటువంటి ఆ జగన్నాథుడికి ఎక్కువ తక్కువ అనేటటువంటి భేదాలు, అభిప్రాయ భావాలు అనేటటువంటివి ఎక్కడివి లేనే లేవు. అయినప్పటికీ కూడా భగవంతుడు భక్తవత్సలుడైన కారణంగా ఆత్మీయులైనటువంటి భక్తులకి అందరికీ అందుబాటులోనే ఉంటాడు అని చెప్పి ఇప్పుడు తన విషయం తెలియజేస్తూ ఉన్నారు. ఏమని అంటే, అతి భక్తి నెవ్వని యందు చిత్తము చేర్చి ఎవ్వని నామముహించి పొగడి కాయంబు విడుచుచు కామ కర్మాది నిర్మూలనుండై యోగి ముక్తి నొందున్ అట్టి సర్వేశ్వరుండు అఖిల దేవోత్తంసుండు ఎవ్వేళ ప్రాణంబులేరు విడుతున్ అందాకనిదే
మహాహర్షుడై వికసిత వదనారవిందుడై వచ్చే నేడు నాలుగు భుజములు కమలాపనయన యుగము నొప్ప కన్నులంగట ఉన్నవాడు మానవేశ్వర నా భాగ్య మహిమ చూడు ఏమి చేసి తినో పుణ్యమితని గూర్చి. ఇదండి ఆయన ఎన్ని కష్టాలు పడ్డా ఏం చేసినా ఎంతటి ఛాన్స్ అండి, ఎంతటి అవకాశం అండి, అది చెప్పుకుంటూ ఉన్నారండి. నాయనా మానవేశ్వర అంటే మహారాజా ధర్మరాజునండి. ఇప్పుడు ఆయన సింహాసనాన్ని అధిష్ఠించనున్నాడు కదండి, విజయాన్ని పొందాడు కదా, పరమాత్మ దగ్గరుండి మరి ప్రసాదించాడు కదండి. అందుచేత హే మహారాజా ధర్మరాజా, ఎంతో భక్తియుక్తులైనటువంటి యోగులందరూ ఏ దేవుణ్ణి తమ చిత్తం, ఏ దేవుని యందు తమ చిత్తాన్ని లగ్నం చేసి ఏ దేవదేవుడి యొక్క పవిత్ర నామాన్ని స్మరిస్తూ తనువు చాలించి కామ కర్మ ఫలాన్ని అన్నింటినీ నిర్మూలించి మోక్షాన్ని పొందుతాడో అటువంటి దేవదేవుడైనటువంటి గోవిందుడు నేను శరీరం చాలిద్దాము అనుకున్న సమయానికి మహానందంతో వికసిత వదనార విందంతో అదిగో వేయించేశాడు. ఆ వేయించేసినటువంటి స్వామి 4 చేతులతో, అందరికీ మామూలుగానే కనిపిస్తున్నాడండి, కానీ భీష్మ పితామహుడు మాత్రం 4 చేతులతో కనిపిస్తున్నాడండి. ఇవన్నీ దొంగ నాటకాలు కదండి. ఎవరెవరికి ఎలా కనిపించాలో, ఎవరిని ఎలా మురిపించాలో, ఎవరిని ఎలా మరిపించాలో అన్ని తెలిసినటువంటి వాడు కాబట్టి భీష్మ పితామహుడికి 4 చేతులతో కనిపిస్తున్నాడు. 4 చేతులతో తామర రేకుల వంటి ఆ కళ్ళతో నా కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు. ధర్మరాజా, నా భాగ్యం పండిపోయింది. ఏ మహానుభావుడి కోసం అందరూ చేస్తూ ఉన్నారు, ఆ మహానుభావుడు ఇదిగో నేను ఎంత పుణ్యం చేసుకున్నానో ఆ మహానుభావుడు నా ముందు ఉన్నాడు అని స్వామిని కీర్తిస్తూ ఉన్నారండి. అలా కీర్తించిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు చాలా బాధపడుతున్నాడు తాతగారు అని చెప్పినప్పుడు, నాయనా బాధపడవద్దు, అంతేకాదు ఎన్నో ధర్మాలు నీకు తెలుసు, అయినప్పటికీ నాకు తెలిసిన ధర్మాలు నీకు వివరిస్తాను అని అంటూ మానవ జాతికి అవసరమైనటువంటి సామాన్య ధర్మాలు బోధించారు, వర్ణాశ్రమ ధర్మాలు బోధించారు. అలాగే అనురాగం ఏమిటి, వైరాగ్యం ఏమిటి, వీటికి సంబంధించినటువంటిది ప్రవృత్తి నివృత్తి ధర్మాలు. అంటే అనురాగానికి సంబంధించింది ప్రవృత్తి, విరక్తికి సంబంధించినటువంటిది నివృత్తి. ఈ ధర్మాలు, అలాగే దానము ధర్మము, రాజధర్మం ఏమిటి, స్త్రీ ధర్మం ఏమిటి, భగవంతుడికి ప్రియమైనటువంటి భాగవత ధర్మాలు ఏమిటి, అలానే శమధమాలు, చతుర్విధ పురుషార్థములు, ధర్మ అర్థ కామ మోక్షములు కదండి, వాటి గురించి చెప్పారు. నానా రకరకాల ఉపాఖ్యానాలు, కథలు చెప్పారు, ఇతిహాసాలు కూడా వివరించారు. వీటన్నింటినీ సంక్షేపంగా వివరిస్తే ధర్మరాజు నిమిత్తమండి ఎందరూ విన్నారు. ఇంతమంది రాజర్షులు బ్రహ్మర్షులు అందరూ విన్నారండి. ఇక అతిరథ మహారథులకు శిరోభూషణమైనటువంటి భీష్మ పితామహుడు స్వచ్ఛంద మరణం సంప్రాప్తించినటువంటి వాడు కాబట్టి సంయమీంద్రులు అంటే ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి యోగులు వారు వాంఛించేటటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది అని తెలుసుకొని ఇక తన తనువు చాలించడానికి ఇది అనుకూలమైనటువంటి సమయము అని నిశ్చయించుకున్నారండి. వాస్తవానికి అష్టమి నాడు భీష్మ పితామహుడు నిర్ణయించుకుని అష్టమి నాడు ఆవిర్భవించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మను దర్శిస్తూ అదే ఈ మాఘ శుద్ధ అష్టమి నాడు భీష్మ పితామహుడు తనువు చాలించాలి అనుకున్నారండి. ఆ రోజే తనువు చాలించారు. కానీ పరమాత్మ అష్టమి, నవమి, దశమి, ఏకాదశి నాడు అందరూ నన్ను తలుస్తూ ఉంటారు, నన్ను కొలుస్తూ ఉంటారు. అందరికన్నా ప్రీతిపాత్రమైనటువంటి వాడివి నీవు నాకు. అటువంటి నీకు ప్రత్యేకించి ఒక ఏకాదశిగా ఉండాలి. ఇదిగో ఈ రాబోయే ఏకాదశి నీ పేరుతో సుస్థిరమవుతుంది, ప్రసిద్ధికెక్కుతుంది. భాగవతోత్తములందరూ నిన్ను కీర్తిస్తూ
వాళ్ళు కూడా నీ అంతటి వాళ్ళు అవుతారు అని పరమాత్మ అతనికి అభయాన్ని ఇచ్చారండి. అందుచేత ఈనాటి ఏకాదశి భీష్మ ఏకాదశి అని మనకి ప్రసిద్ధికెక్కిందండి. ఎప్పుడైతే అలా భీష్మ పితామహుడు చెప్పాల్సిందంతా చెప్పిన తర్వాత అలా చెప్పినప్పుడుదేనండి మనం వింటున్నటువంటి లేదా ప్రతిరోజు పారాయణం చేస్తున్నటువంటి విష్ణు సహస్రనామం. దానిలో ముందుగా చెప్పినటువంటిది ధర్మరాజు ప్రశ్న వేయడము, దానికి సమాధానం భీష్మ పితామహుడు చెప్పడము, ఆ తర్వాత సహస్రనామాన్ని మరలా చివర దాని యొక్క ఫలశ్రుతి వివరిస్తారు. ఆలాపంబులు మాని చిత్తము మనీషాయత్తము చేసి దృగ్జాలంబున్ హరిమూముపై పరపి తత్కారుణ్య దృష్టిన్ వినిర్మూలీభూత శరవ్యథా నిజయుడై మోదించి భీష్ముండు సంశీలం గోపే నుతించే కల్మష గజ శ్రేణీ హరిన్ శ్రీహరిన్. ఆలాపంబులు మాని ఇక మనస్సు గాని వాక్కు గాని ఇక ఏమి మాట్లాడకూడదు అనుకున్నారండి. మౌనం వహించారండి. మనస్సును ఏకాగ్రం చేసుకున్నారండి. ఎవరు? భీష్మ పితామహుడు. ఇక తన చూపులు ఆ ఎదుటే ఉన్నాడు కదండి, అందమైన వాడు, చల్లనివాడు, నల్లనివాడు, ఆ గోపాలదేవుని యొక్క ముఖ మండలంపై కేంద్రీకరించారండి. భీష్మ పితామహుడు తమ చూపులన్నీ ఆ వాసుదేవుడి యొక్క ముఖారవిందమునందు కేంద్రీకరించారండి. ఆ కమలాక్షుడి యొక్క ఆ దాక్షిణ్యపూరిత కటాక్ష వీక్షణం వల్ల భీష్మ పితామహుడు అంపశయ్య మీద కదండి పవడించి ఉన్నారు. ఆశ్చర్యం, ఆ బాణాల బాధలన్నీ ఉపశమించినవండి. అసలు తాతగారి దగ్గరికి పరమాత్మ తీసుకొచ్చి ధర్మరాజు ఇలా విచలితుడయ్యాడు, బాధపడుతున్నాడు, మీరు బోధించండి తాతగారు అంటే పరమాత్మ ఇప్పుడు కూడా ఇంకా పరిహాసమేనా? నేను ఎక్కడున్నాను అనుకుంటున్నావు? మెత్తని పార్కు మీద ఉన్నాను అనుకుంటున్నావా? ఎలా మాట్లాడగలను? నాకు శక్తి ఏది అని అంటే, తాతగారు నేనే మీకు శక్తినిస్తాను, నేనే మీకు ఆ రకమైనటువంటి ఏ బాధ లేకుండా ఉపశమింపచేస్తాను, చెప్పండి తాతగారు అని మన నల్లనయ్య అంటే తాతగారు అంటారండి, కృష్ణ నన్ను చెప్పమంటున్నావు, అదేదో నీవే చెప్పవచ్చు కదయ్యా, నీవు ధర్మజ్ఞుడివి, ధర్మస్వరూపుడివి, బ్రహ్మస్వరూపుడివి కూడా, అంచేత నీవు చెబితే నేను కూడా వినాలని ఉంది అంటే పరమాత్మ అంటారండి, అయ్యా నాకన్నా మీరు ఎంత పెద్దవారు, ఎంత జ్ఞాన వృద్ధులు, అంచేత మీరే చెప్పాలి. మీకు ఈ అంపశయ్యపు బాధలు ఏమీ లేకుండా, మీకు మంచి శక్తి వచ్చేట్టుగా, మీకు నోట నీరు ఊరేట్లుగా నేను చేస్తాను కదా, అంచేత మీరు చెప్పండి అన్నారు. ఇక పరమాత్మ ఆజ్ఞగా భీష్మ పితామహుడే అన్ని ధర్మాలు చెప్పారండి. అంటే చెప్పుకున్నామే, అస్తమించే లోపుగానే ఆ వెలుతురు ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, ఏమేమి ఎలా పెట్టుకోవాలి, ఏమేమి మనం స్వీకరించాలి, ఏమేమి మనం త్యాగం చెయ్యాలి అనేటటువంటిది. అందుచేత ఇక్కడ అస్తమించనున్నాడు అని పరమాత్మ వాళ్ళని తీసుకొచ్చారు. పాండవులు తీసుకుని వస్తే వచ్చిన వాడు ఎందరో వచ్చారండి. అక్కడ పాండవులకి జ్ఞానము అనేటటువంటి ప్రకాశాన్ని ఇవ్వడం, మరి ఇక్కడ మహాభాగవతోత్తముడు మహాజ్ఞాని అయినటువంటి భీష్మ పితామహుని యొక్క కోరిక తీర్చడం. ఇదండి ఒకే పనిలో 10 పనులు చక్క పెట్టుకుంటారంటారు చూడండి, పరమాత్మ ఎప్పుడు అదే చేస్తూ వచ్చాడండి. ఇక్కడ కూడా అదే చేశాడండి. ఎప్పుడైతే ఆ అంపశయ్య మీద పడుకుని ఉన్నటువంటి బాధలన్నీ ఉపశమించినవో, శాంతశీలుడైనటువంటి ఆ శంతన పుత్రుడు గాంగేయుడు అంటే గంగామాత పుత్రుడు ఇలా గజ సమూహాన్ని చించి చెండాడేటటువంటి యదుసింహుణ్ణి మృతించారు అన్నారండి. ఎవరండి యాదవ సింహము? శ్రీకృష్ణ పరమాత్మ. ఎట్లు పీతాంబరధారియు చతుర్భుజుండు ఆది పురుషుండు పరమేశ్వరుండు నగు హరియందు నిష్కాముండై విశుద్ధంబగు ధ్యాన విశేషంబుచే నిరస్త దోషుడగుచూ
ధారణావతి అయిన బుద్ధిని సమర్పించి పరమానందంబునుంది ప్రకృతి వలననైన సృష్టి పరంపరల పరిహరించు తలంపున మందాకిని నందనుండిట్లనియే. మందాకిని నందనుడు అంటే గంగామాత పుత్రుడైనటువంటి భీష్మ పితామహులు సమస్త దోషాలను నిరస్తం చేసేసి అంటే అస్తమింపచేసేసి నిష్కామ భావంతో నిర్మలమైనటువంటి ధ్యానంతో పీతాంబరుడు చతుర్భుజుడు పురాణ పురుషుడు పరమేశ్వరుడు అయినటువంటి ఆ గోవిందుని యందు ఏకాగ్ర బుద్ధిని సంధానించి అంటే అనుసంధానం చేసి పరమానంద భరితుడై ప్రకృతి సహజంగా ఉన్నటువంటి సంసార బంధాలను అన్నింటినీ పరిహరించే ఉద్దేశంతో ఈ రీతిగా పరమాత్మను ప్రస్తుతించారు. అంతవరకు ఏవేవో మాట్లాడినటువంటి ధర్మోపదేశాలు చేసినటువంటి భీష్మ పితామహుడు అవి మాని ఇక ఇప్పుడు సంపూర్ణంగా శ్రీకృష్ణ పరమాత్మను స్తుతిస్తూ ఉన్నారు. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలముపైన్ రంజిల్లా నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంబై విజృంభింప మా విజయం చేరు వన్నెలాడు మరి నావేశించు నెల్లప్పుడు. మా విజయం చేరు వన్నెలాడు. ఎవడండి ఇక్కడ ఉన్నటువంటి వన్నెలాడు? ముల్లోకాలకు సమ్మోహనమైనటువంటి నీలవర్ణ కాంతులతో నిగనిగలాడే మనోహరమైనటువంటి దేహం కలిగినటువంటి వాడు. పొద్దు పొడిచే వేళల్లో వెలుగులు చిమ్ముతూ ఉన్నటువంటి బాలభానుడి ప్రభలతో మెరిసిపోతూ ఉన్నటువంటి బంగారు వస్త్రం, పీతాంబరం కదండి, బంగారు రంగులో ఉంటుంది కదా. అంచేత ఆ బంగారు రంగు ఎలా ఉంటుంది? ఉదయించే బాలభానుడిలాగా బంగారు కాంతితో ఉంది అన్నారు. అటువంటి వస్త్రాన్ని ధరించినటువంటి వాడు నల్లని ముంగురులు ఆ మోములో కదలాడుతూ ఉంటే ముద్దులు మూట కడుతూ ఉన్నటువంటి ముఖ పద్మం కలిగినటువంటి వాడు అయిన ఆ వన్నెలాడు మా విజయుడు, మా అర్జునుణ్ణి విజయుణ్ణి చేస్తూ చేరుతూ ఉండేటటువంటి అందగాడు అయిన మా శ్రీకృష్ణ భగవాన్. అదండి విజయుడు మావాడు. సరే, మరి విజయుడితో పాటు మావాడైన వాసుదేవుడు కూడా మావాడే కదండి. వీడు మావాడైతే మావాడైతే మరి వాడు మనవాడు కాదండి. అలా ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. మా అర్జునుణ్ణి విజయుణ్ణి చేస్తూ చేరి ఉండే ఆ అందగాడు అయిన మా శ్రీకృష్ణ భగవానుడు నా మదిలో నిరంతరము నిలిచి ఉన్నాడు. మనం కూడా నిరంతరం నిలిచిపోవాలి అని కోరుకోవాలండి. అందుచేతనే ఇప్పటి నుంచి కోరుకుంటూ ఇప్పటి నుంచి ఆ ప్రయత్నం చేస్తూ ఉంటే అంత్యకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతిత్యజం దేహం సయాతి పరమాం గతిం అని శ్రీకృష్ణ పరమాత్మ అభయాన్ని ఇచ్చాడు కదండి. అంత్యకాలంలో నన్నే స్మరిస్తూ శరీరాన్ని విడిచిపెడితే నన్నే పొందుతాడు వాడు, తిరిగి మరలా పునర్జన్మను పొందడు అని చెప్పారు కదూ. అదిగో అటువంటి పరమాత్మ నా చిత్తంలో శాశ్వతంగా నిలిచిపోవాలి. హయరింఖాముఖూలి ధూసర పరిణ్యస్తాళమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నిమ్మోముతో జయము పార్థునకిచ్చు వేటనని నా శస్త్రాహతిం చాలమొచ్చియు పూరించు మహానుభావు మదిలో చింతింతున శ్రాంతం. స్వామి చేసినటువంటి లీలలన్నీ గుర్తు తెచ్చుకుని దెబ్బి పొలుస్తూ ఉన్నారంటే కీర్తిస్తూ కూడా ఉన్నారండి. ఆ గుర్రాల కాలి గిట్టల వల్ల రేగినటువంటి ధూళితో ఉళ్ళంతా దుమ్ము కొట్టుకుపోతూ ఉంది. ఎవరికి? అందరికి. నల్లవాడికి దుమ్ము కొట్టుకుంటే ఏదో మేకప్ చేసుకున్నట్టుగా ఇంకా అందంగా ఉన్నాడండి. ముంగురులు చెదిరిపోతున్నప్పటికీ కూడా ఆ రథము యొక్క వేగానికి, అధికమైనటువంటి రథ వేగానికి అలసట చెంది ఒళ్ళంతా చెమటలు కారుతూ ఉన్నా
ఎవరికండి? కృష్ణయ్యకు కూడా చెమట పడుతుందండి, కృష్ణకు కూడా ఒళ్ళంతా అలసట చెందుతుందండి. అయినప్పటికీ అలా ఉన్నప్పుడు కూడా ముచ్చటైన ఆ ముఖమంతా ఎర్రబడిపోతుందటండి. ఎందుకు ఎర్రబడుతుందండి? నా శస్త్రాస్త్రాలు తగిలి ఎంత నొప్పెడుతున్నా కూడా లెక్క చెయ్యకుండా బాణాలు తగులుతూ ఉంటే తాతగారి మీద కోపం వస్తుందండి, ముఖమంతా ఎర్రబడిపోతుందండి, కళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయండి. దేన్ని లెక్క చెయ్యకుండా నా శస్త్రాస్త్రాలు తగిలి ఎంత నొప్పెడుతున్నప్పటికీ కూడా లెక్క చేయకుండా అర్జునుడికి విజయాన్ని చేకూర్చాలి అనేటటువంటి ఉత్సాహంతో అతన్ని ప్రోత్సహిస్తూ యుద్ధం చేయిస్తూ ఉన్నటువంటి మహానుభావుడైన శ్రీకృష్ణ పరమాత్మని నా మనస్సులో నిరంతరం చాలిస్తూ ఉంటాను. ఏమిటి, మెత్తని పాన్పు మీద పడుకుంటే కూడా నిద్ర రావటం లేదండి, కానీ ఆయన అంపశయ్య మీద ఎలా పడుకున్నాడండి, ఎలా ఓర్చుకున్నాడండి అంటే ఇదండి కారణం. ఎలాంటి పరమాత్మను చింతిస్తూ ఉన్నాడండి, మనస్సులో నిరంతరం ధ్యానిస్తూ ఉండడం వల్ల, ఈ ధ్యానం వల్ల ఆయన ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఆహా వాటన్నింటినీ విస్మరించి కేవలం ధ్యాన మగ్నమై భగవత్ చింతనలో భగవత్ పరమై ఉంటున్నాడు, అదే ధ్యానంలో ఉంటున్నాడు. కాబట్టి ఎవరిని ఎలా ధ్యానించాము చూడండి. మనం ఇది సమతామూర్తి దగ్గరికి వెళ్ళాము, ఎక్కడెక్కడ ఏవేవో కొన్ని ఫోటోలు మనం తీసేసుకున్నామండి. అలానే ఇక్కడ భీష్మ పితామహుడు శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధం చేసేటప్పుడు ఆ రథ వేగంతో వచ్చేటప్పుడు చెమటలు పడి ఉన్నప్పుడు ఆ ముఖంలో ముంగుళ్ళు కాస్త ముఖాన్నంతా చికాకు పెడుతున్నప్పటికీ కూడా లెక్క చేయకుండా ఉన్నటువంటి వాడు ముఖం ఎర్రబడింది, ఎన్ని భంగిమలు తీసేసుకున్నారనమాట భీష్మ పితామహుడు. మళ్ళాగా సెల్ ఫోన్లోనో లేకపోతే కెమెరాలోనో కాదండి, హృదయంతో తీసుకున్నారు, హృదయంలో నిలుపుకున్నారు. అందుచేతనే ఆయా అందమైన రూపాలను ధ్యానిస్తూ ఉంటాను అని తనకు తానే చెప్పుకుంటున్నారండి. అంతేగాని ఇంకా ఎన్ని చేశాడు ఈ మహానుభావుడు. నవ్వు మాటలు విని నవ్వుతో ఉభయ సేనా మధ్యమక్షోణిలో పరులీక్షింప రథంబు నిలిపి పరభూపాలావళిం చూపుచుం పరభూపాయులెల్ల చూపులన శుంభర్కేలి వంచించు ఈ పరమేశుండు వెలుంగుచుండెడు హృత్పద్మాసనాసీనుడై. ఇంకా తెలియచేస్తూ ఉన్నారండి, ఏ లోకేశ్వరుడు అర్జునుడు అడిగాడు కదా అని చిరునవ్వులు చిందించేస్తూ ఆ పగవాళ్ల కళ్ళకు ఎదురుగానే రథాన్ని తీసుకుని వెళ్ళి ఉభయ సేనలకు మధ్య ప్రదేశంలో తన రథాన్ని నిలబెట్టాడో, అంతేకాదు చిరునవ్వులు చిందిస్తూనే కౌరవ పక్షంలో ఉన్నటువంటి రాజులందరినీ పేరు పేరునా చూపించాడండి. పేరు పేరున పరిచయం చేస్తూ ఆ చూపులతోనే వాళ్ళ ఆయుష్నంతని చిదిమేశాడట. అయిపోయిందండి, అప్పుడే అయిపోయిందండి. స్వామి చేయాల్సిందంతా చేసేసాడండి. వాళ్ళ ఆయువులన్నీ చూపులతోనే ఎలా చిదిమేశాడో అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నా హృదయ పద్మంలో పద్మాసనం వేసుకుని స్థిరంగా వసించుగాక. ఎంత మంచి కోరికండి. ఇలాంటి కోరికలు మనం కూడా కోరుకోవచ్చు, తప్పు లేదండి. దీనికి వీళ్ళ కోరుకోవాలి, వాళ్ళు కోరుకోకూడదు, ఆహా ఎవరైనా కోరుకోవచ్చునండి. ఇంకా చెబుతూ ఉన్నారండి, తన వారి చంపజాలక వెనుకకు పోయిచ్చగించు విజయుని శంకన్ ఘనయోగ విద్య పాపిన ముని వంజుని పాదభక్తి మొనయున్ నాకు తీరా చేసి రణరంగంలో తీసుకెళ్తే అర్జునుడు తన బంధుమిత్రుల యొక్క ప్రాణాలు తీయడానికి ఇష్టపడక వెనకంజ వేశాడు. అలాంటి మా ధనంజయుడికి మహామహిమాన్వితమైనటువంటి గీతోపదేశం చేసి సందేహాలన్నీ పోగొట్టి యుద్ధంలో ముందంజ వేయించినటువంటి వాడిని మునులందరిచే స్తుతింపబడేటటువంటి ఆ పరముని యొక్క పాద భక్తి నాలో కలుగుగాక, పరిడి విల్లుగాక అని కోరుకుంటూ స్తుతిస్తూ ఉన్నారండి. అంతేకాదు మనందరికీ బాగా వచ్చింది, నచ్చింది, మెచ్చింది మరొకటి కూడా తెలియచేస్తూ ఉన్నారండి. అంతేనా అని అంటూ గుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెళ్ళగప్పి కునక ఉరిగిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వేగున జగతి కదల చక్రంబు చేపట్టి చముదించురయుమున
పైనున్న పచ్చని పటము జార నమ్మితి నాలావు నగుబాటు చేయక మన్నింపు మని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుతూ నిన్ను గాదు విడువు మర్జునయనుచు మద్విశిఖ వృష్టి తెరలి చముదించు దేవుండు దిక్కునాకు. ఎలాంటి దేవుడు దిక్కండి? భీష్మ పితామహుడు ఒక్కడికే రండి. అయ్యో, మనందరికీ కూడా అతడే దిక్కండి. అదిగో ఆ వేళ ఏం చేశాడు తెలియచేస్తున్నాడు, గుర్తు తెచ్చుకుంటున్నారండి. ఆనాడు యుద్ధ భూమిలో నా బాణవర్షాన్ని భరించలేక భీష్ముడు చెబుతూ ఉన్నారండి, నా బాణవర్షాన్ని భరించలేక నా మీదకి దుమికి నా స్వామి, ఇదండి మీద కొరుకుతుంటే స్వామి అంటారండి. అమ్మే చెయ్యెత్తబోతే ఒప్పుకుంటాడండి. నాన్నే కళ్ళు గర్తిస్తే ఊరుకుంటాడండి. అలానే గురువు ధిక్కరిస్తే ఊరుకుంటాడండి. దేవుడే కళ్ళలో చేసి మీద కొరుకుతుంటే అప్పుడు కూడా ప్రసన్నంగా రా స్వామి రా, ఎంత బాగున్నావు, ఎంత బాగున్నావు, రా రా అని అనగలిగినటువంటి ఆ దమ్ము, ఆ తాకత్తు ఒక్క భీష్మ పితామహుడికే చెందిందండి అని అంటున్నారు. నా మీదకు దుమికేటటువంటి నా స్వామి వీర గంభీర స్వరూపం ఎప్పటికీ నాకు కళ్ళకు కట్టినట్టే కనిపిస్తుంది. అంటే ఆ పిక్చర్ బాగా తీసుకున్నారంటే భీష్మ పితామహుడు హృదయంతో. ఎలా ఉందంటే ఒక్కసారి కోపంతో కుప్పించి పైకి ఎగిరాడటండి. ఎప్పుడైతే ఇలా రథంలోంచి కిందకి దూకుతూ ఉన్నాడో, దూకే ముందు ఎగిరాడండి. హై జంప్ లాంగ్ జంప్ అంటే పైకి ఎగురుతారు కదండి. అలా ఎప్పుడైతే ఎగిరాడో కుండలాల కాంతులన్నీ ఆకాశంలో వ్యాపించాయండి. మెరుపులు మెరిసినట్లుగా ఆకాశం అంతా వ్యాపించిందటండి కుండలాల కాంతి. ఇక ఎప్పుడైతే ముందుకు దూకాడో ఎగిరినప్పుడు ఆ కుండలాల కాంతి ఆకాశంలో, ముందుకు ఎప్పుడైతే దూకాడో ఆ గజ్జలో ఉన్నటువంటి ముజ్జగాల బరువుకి భరించలేక భూమండలం కంపించిపోయిందటండి. ఒకటా రెండా అండి ఆ బొజ్జలో? మనం అప్పుడే కాస్త పూజిస్తే 4 ఇడ్లీలో పోని 10 ఇడ్లీలో ఏవో ఉంటాయండి. కానీ ఇక్కడ స్వామికి ఏమిటండి ఎప్పుడూ ఉంటాయండి. ఏమిటవి? 14 లోకాలు. అదిగో ఆ 14 లోకాల యొక్క బరువు భరించలేక ధడాలను దుమికేసరికి భూమి కాస్త కంపించిపోయిందటండి. ఇక చేతిలో చక్రాన్ని ధరించి ఆ వేగంగా మీదకు వస్తూ ఉంటే ఆ పరిగెత్తిన పరుగులో భుజం మీద ఉన్నటువంటి ఆ పట్టు ఉత్తరీయం కాస్త జారిపోయిందటండి. చెప్పుకున్నామే, పూర్వకాలంలో పెద్దవాళ్ళకి భుజం మీద ఉత్తరీయం ఉండడం చాలా మర్యాద అనమాట అండి పురుషులకి. అలాంటి ఉత్తరీయం జారిపోతే వెంటనే తీసి పెట్టుకోవద్దండి. ఆహా, లెక్క చేయలేదని, జారిపోయినా కూడా దాన్ని చూడలేదటండి. పైగా అర్జునుడు, కృష్ణ నేను మగాన్నయ్యా, నన్ను నలుగురిలో నవ్వుల పాలు చెయ్యొద్దయ్యా, నువ్వు అసలు అస్త్రం పట్టనన్నావు, కీర్తి నాకే దక్కిస్తానన్నావు, ఏమిటి నువ్వు మరలా అస్త్రం పట్టి సుదర్శన చక్రాన్ని చేపట్టి వెళ్ళిపోతూ ఉన్నావు, నన్ను నవ్వుల పాలు చెయ్యొద్దు అని కిరీటి వెంటబడి మాటి మాటికి వెనక్కి లాగుతూ ఉన్నాడు. వెనక్కి లాగుతూ ఉంటే కూడా లెక్క చేయకుండా, అర్జున నన్ను విడిచిపెట్టు, ఈ వాడ భీష్ముడిని సంహరించి నేను కాపాడుతాను అని అంటూ ఎలా ఉడికాడండి, కవిపైకి లంఘించేటటువంటి కంఠీరవం అని అన్నారండి. అంటే ఈయన మదించిన ఏనుగు భీష్మ పితామహుడండి. అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ కొదమ సింహం అండి. అలా కంఠీరవం సింహం లాగా నాపైకి దూకినటువంటి ఆ గోపాల దేవుడే నాకు రక్ష. ఇదండి భీష్మ పితామహుని యొక్క గొప్పతనం. అంతేకాదు, తనకు ధృచ్చుడు వీనిగాచుట మహాధర్మంబువమ్మంచు అర్జున సాధ్యము పూని పగ్గము చే చోద్యంబుగా పట్టుచున్ మునికోలన్ బడి పూని ఘోరకములన్ మోదించి తాడించుచున్ జనులన్ మోహమునంద చేడు పరమోత్సాహం ప్రశంసించెదన్. అంతేకాదు, ఇతడు భృత్యుడు అంటే సేవకుడు.
ఇతన్ని రక్షించడం అనేటటువంటిది మహాధర్మము. అందుచేత అర్జునుడికి సారథ్యాన్ని పూని పగ్గములు చాలా చోద్యంగా పడుతూ చేతిలో ఆ కొరడా అంటారండి, అది మునికోలని, ఆ కొరడాతోటి ఆ గుర్రాన్ని చక్కగా జడిపిస్తూ జనులందరికీ మోహం కలిగించేటటువంటి, అర్జునుడికి ఉత్సాహం కలిగించేటటువంటి ఆ పరమాత్మను ప్రశంసిస్తూ ఉంటాను, అంటే స్తోత్రం చేస్తూ ఉంటాను అని అంటూ పలుకుల నగవుల నడవుల నలుగల నవలోకనముల ఆభీరవధూపులముల మనముల తాలిమి కొలుకులు వదలించు కనుని కొలిచెదమదిలో. ఇలాంటి వాడిని నేను కొలుస్తూ ఉంటాను. ఎలాంటి వాడు? పలుకుల నగవుల నడవుల తీయని మాటలతో, మందహాసాలతో, చిరు మందహాసాలతో, తన ప్రవర్తనలతో, తన ప్రణయ కోపాలతో, వారు చూపులతో వ్రజ వధూమణుల యొక్క వలపులు, వాళ్ళ మనసులు దోచుకునేటటువంటి ఆ వాసుదేవుణ్ణి నేను కూడా దోచుకున్నాను. వాసుదేవుడు అందరి వలపులు దోచుకున్నాడండి. భీష్మ పితామహుడు శ్రీకృష్ణ పరమాత్మ వలపులు దోచుకున్నాడండి. అటువంటి వాసుదేవుణ్ణి మనస్సులో మరీ మరీ సేవిస్తాను అని అంటూ మునులు నృపులు చూడమును ధర్మజుని సభా మందిరమున యాగ మండపమున చిత్రమహిమతో చెనువంది జగదాది దేవుడమరు నాదు దృష్టి యందు. ఆ వేళ రాజసూయ యాగం చేసేటప్పుడు మునీంద్రులు, నరేంద్రులు అందరూ చూస్తూ ఉండగా ఈ ధర్మరాజు ఆ యజ్ఞ మండపంలో చిత్ర విచిత్రమైనటువంటి ప్రభావాలతో ప్రకాశించేటటువంటి ఈ విశ్వనాథుడు ఉన్నాడే, విశ్వేశ్వరుడు ఉన్నాడే, విష్ణు భగవానుడైన వాసుదేవుడు ఉన్నాడే, అటువంటి ఆ పరమాత్మ నా చూపుల్లో స్థిరంగా ఉన్నాడు. ఎప్పటివో చూడండి, మనం కూడా అప్పుడెప్పుడో జరిగినవి, ఎంతో దీర్ఘకాలం ముందుగా జరిగినటువంటివి కూడా కొన్ని మనకు అలా సంఘటనలు గుర్తుండిపోతాయండి. అలా భీష్మ పితామహుడికి పరమాత్మ గురించి కొన్ని సంఘటనలు అలా గుర్తుండిపోయి ఒక్కొక్కటి గుర్తు తెచ్చుకుంటూ అటువంటి వాడిని నేను ప్రార్థిస్తున్నాను అని అంటూ, ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతో పోలిక, ఏ దేవుడు సర్వకాలము మహాలీలము నిజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోహములం నానా విధానోన రూపముడై యొప్పుచునుండు అట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండనై. ఎంత తాత్వికతను గుర్తు చేస్తున్నారు చూడండి భీష్మ పితామహుడు. సూర్యుడేమో ఉన్నది ఒక్కడే, కానీ సకల జీవరాశులకు తన సూర్యుడు తనకన్నట్టుగానే ఒక్కొక్కడిగా కనిపిస్తూ ఉంటాడు కదూ. అదే రీతిగా తాను సృష్టించినటువంటి నానావిధ ప్రాణి సమూహాల యొక్క హృదయ కమలాలలో నానా విధాల రూపాలతో సర్వకాల సర్వ అవస్థల యందు తన లీలా విలాసంతో తనరాడేటటువంటి శ్రీమన్నారాయణుని పవిత్ర హృదయంతో ప్రార్థిస్తూ ఉన్నాను అన్నారండి. అంటే ఎంత ఏకాగ్రపరిచారండి భీష్మ పితామహుడు, ఎంత అభ్యాసంలో ఉన్నారండి. ఎంత అభ్యాసి కాకపోతే అంపశయ్య మీద ఆ బాధను ఎలా అనుభవిస్తూ ఉన్నారండి. అది బాధ కాదు, బోధ ఉంటే బాధ లేదండి, బోధ లేకుంటే అంతా బాధేనండి. శ్రీహరి చింతన లేని వాడికి అన్నీ చింతలేనండి. చింతన ఉంది, చింతా నాస్తి, వాడికి చింత లేదండి. అలానే ఇక్కడ భీష్మ పితామహుడు ఈ సంఘటనలను తలుచుకుంటూ హృదయంలో ఆ పరమేశ్వరుణ్ణి, వాసుదేవుణ్ణి, సర్వేశ్వరుణ్ణి తలుచుకుంటూ కొన్ని సంఘటనల్లో స్వామి యొక్క హావభావాలు, ఆ ముఖ కవళికలను గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారే తప్ప అయ్యో ఏమిటి నాకు ఇంతటి దుస్థితి వచ్చింది, ఏమిటి నేను సుఖం పాల్గొన్నది ఏమీ లేదు, నాకింత కష్టం ఏమిటి అని విలపించలేదు. ఇది ఆ మహానుభావుడి యొక్క గొప్పతనం. ఇక అప్పుడు చివరిగా ఏం చేస్తున్నారంటే, మనోవాగ్దర్శనంబులం పరమాత్ముండవు కృష్ణుని హృదయంబున నిలుపుకొని నిశ్వాసంబులు మాని
మనస్సు వాక్కు ఈ రెండింటి యొక్క దర్శనాలు, అంటే మనస్సుతోటి పరమాత్మను దర్శిస్తున్నాడు. ఇంతవరకు వాక్కుతోటి వివరించి వచించి స్తుతించి స్మరించి పవిత్రం చేసేసుకున్నారండి. తద్వారా పరమాత్ముడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని హృదయ పద్మములో పద్మాసనాసీనుడిగా స్వామిని ఉంచుకున్నారండి, నిలుపుకొని. ఆ తర్వాత ఏం చేశారండి? నిశ్వాసంబులు అంటే ఉచ్ఛ్వాస అంటే లోపలికి పీల్చడం, నిశ్వాస అంటే బయటికి విడిచిపెట్టడం అని. బయటికి విడిచిపెట్టడం మానేశారట. ఇక నిరుపాధికమైనటువంటి వాసుదేవ బ్రహ్మంబునందు, ఇదండి. ఇంతవరకు సోపాధిక వాసుదేవుణ్ణి దర్శించారు, స్తుతించారు. ఇక ఇప్పుడేమిటండి? నిరుపాధికమైన, ఉపాధి లేదు. వాసనాద్ వాసుదేవస్య వాసితం తే జగత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే అని కదండి. ఏ వాసుదేవుడి యొక్క వాసన సంస్కారం వల్ల ఈ జగత్తంతా 14 లోకాలు సృష్టింపబడినవో అటువంటి ఆ వాసుదేవుని వాసనాద్ వాసుదేవస్య వాసితం తే జగత్రయం 3 లోకములు సర్వభూత నివాసోసి సర్వ ప్రాణుల యొక్క హృదయములలో నిలిచి ఉన్నటువంటి హే భగవన్ వాసుదేవా నీకు నమస్కారం. ఇది నిరుపాధిక పరబ్రహ్మ, వాసుదేవ పరబ్రహ్మ అని అంటున్నారండి. అటువంటి ఆయన యందు భీష్ముడు సర్వేంద్రియములు, ప్రాణములు, మనస్సు అన్నింటినీ అర్పించి అందరూ చూస్తూ ఉండగా, పగటి వేళ ఉదయించిన సూర్యుడు సాయంత్రానికి చేరి పశ్చిమాద్రి చేరినట్టుగా దివస అవసానమున జ్ఞాన సూర్యుడైనటువంటి భీష్మ పితామహుడు అస్తమించారు అంటున్నారు. ఇది ఎలా? విహంగములు ఓరకయుండు తెరంగున ఉండేది. పక్షులన్నీ ఓ సాయంత్రం అయ్యేసరికి వాటి వాటి గూటికి చేరి నిశ్శబ్దంగా ఎలా ఉంటాయో అలానే ఇక్కడ ఉన్నటువంటి భీష్మ పితామహుడి యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆ పంచ ప్రాణములు అనేటటువంటి విహంగములు అంటే పక్షులు నిశ్శబ్దమైనవి. ఎప్పుడైతే అలా జరిగిందో పరమాత్మ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ భీష్మ పితామహుడికి జయ జయకారాలు చేశారండి. అంతేకాదు అక్కడ దేవదుందుగులు మ్రోగినవి, ఇక్కడ మానవ వాదితములు కూడా మ్రోగినవి. ఈ రీతిగా భువిలో దివిలో, భువిలోని ఎంతో కీర్తిని ఆర్జించుకున్నటువంటి మహానుభావుడు, దివి నుండి భువికి ఎత్తించినటువంటి దేవత కాబట్టి అక్కడ దివిలోని మ్రోగినవి దుందుకులు, భువిలోని మ్రోగినవి. ఈ రీతిగా సాధుజన కీర్తనంబులు మెరసే అందరూ ఆ భీష్మ పితామహుణ్ణి కీర్తించారండి. అంతేకాదు పైనుండి కుసుమ వర్షములు కురిపించారు, దేవతలందరూ పుష్పవృష్టిని కురిపించారు. ఈ రీతిగా శరీరమును విడిచిపెట్టినటువంటి ఆ భీష్మ పితామహునికి ధర్మరాజాదులు ఒక ముహూర్త మాత్రము దుఃఖితుండయ్యే అన్నారండి. ముహూర్త మాత్రం అంటే 45 నిమిషాలండి. ఆ కాసేపు దుఃఖాన్ని పొంది ఆ తర్వాత ఆ మహానుభావుడికి చెయ్యాల్సినటువంటి ఆ పరలోక క్రియలన్నీ చేశారు. ఆపై తాతగారు చెప్పినటువంటి బోధను, అలానే శ్రీకృష్ణ పరమాత్మను ఎలా కీర్తించారు, పరమాత్మ యొక్క వైభవాన్ని వివరించినటువంటి ఆ మహానుభావుడి యొక్క ఆ జ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకొని గుర్తుంచుకొని అందరూ ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికి వారు వారు సంతుష్టాంతరంగులై వెళ్ళారు అన్నారండి. ఇది మనకి భీష్మ పితామహుని యొక్క ఏకాదశి అంటే సిద్ధి పొందిన రోజు, శరీరాన్ని విడిచిపెట్టిన రోజుగా భీష్మ ఏకాదశిగా చెప్పుకున్నాం కదా. అష్టమి నాడు విడిచిపెడితే కూడా పరమాత్మ ప్రేమతో ఈ ఏకాదశికి నీ నామంతో ప్రసిద్ధికెక్కుతుంది భీష్మ ఏకాదశి. అంచేత నీ నోటితో నన్ను కీర్తించావే సహస్రనామాలను, అంచేత అటువంటి ఆ సహస్ర నామాలను కూడా రోజు చదివినా చదవకపోయినా ఈ రోజు తప్పనిసరిగా స్తుతించడము, తద్వారా వాళ్ళందరికీ కూడా మనస్సు నిర్మలమవుతుంది,
హృదయము సుస్థిరమవుతుంది. హృదయంలో ఆ భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి ఉనికిని గుర్తించేటటువంటి వీలుంటుంది అని ఇవాళ భీష్మ ఏకాదశిగా అందరూ తెలిసిన వాళ్ళందరూ, ఆస్తికులైనటువంటి వాళ్ళందరూ కూడా చేస్తారు. మనం కూడా చేసుకున్నాము. అటువంటి భీష్మ పితామహుని యొక్క ఆశీర్వాదం, భగవంతుని యొక్క అనుగ్రహం మనందరిపై వర్షించుగాక. ఏ రీతిగా భీష్మ పితామహుడు ఎంతటి అభ్యాసం చేస్తే కూడా జీవితంలో ఎదురైనటువంటి కష్టాలని ఓర్చుకుంటూ చివరి సమయంలో అంపశయ్యపై ఉంటే కూడా దాన్ని కూడా సహిస్తూ కేవలం సర్వేశ్వరుని ధ్యానం, సర్వేశ్వరుని చింతన చేశారు. అలానే మనం కూడా ఇప్పటి నుంచి ఆ రకమైనటువంటి అభ్యాసం చేస్తే చివరి సమయంలో కూడా అనాయాసంగా శరీరము అనే వస్త్రాన్ని విడిచిపెట్టవచ్చు అనేది మనకి ఒక మహా ఆదర్శ పురుషుడు శ్రీ భీష్మ పితామహుడు. అటువంటి భీష్మ పితామహునికి జయ జయకారాలు తెలియచేస్తూ శ్రీకృష్ణ పరమాత్మకు కూడా ప్రణామములు సమర్పిస్తూ జయ రాధేశ్య. మంగళం యాదవేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జయ రాధేశ్యామ్.